పొలిటికల్ పార్టీ వచ్చినా టీడీపీ పొలిటికల్ పార్టీ వచ్చినా ఎవరికైనా కూడా జనాలు అనేది మీరు 10 మందిని సమీకరిస్తే 100 మంది ఆటోమేటిక్ గా వస్తారు. వన్ టు వన్ అని కాదు, ఇప్పుడు ఆయన చెప్పేది శ్రీకాకుళం దగ్గర సీదర్ అప్పలరాజు గారిని ములాఖాతులో కలవడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో దిగి 120 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని పయనించారు. మరి అన్ని ఊళ్ళకి ఆయన అట్లాగే రోడ్డు మార్గాన్ని పోతున్నాడా? నిన్న దేవరాపల్లికి హెలికాప్టర్లు పోలేదా? అంతకుముందు భీమవరం హెలికాప్టర్లు పోలేదా? అంతకుముందు అనంతపురికి హెలికాప్టర్లు పోలేదా? అంతెందుకు సార్ పులివెందులకు హెలికాప్టర్లు పోతున్నారు? మరి మీరు షో చేయడం కాకపోతే, బల ప్రదర్శన కాకపోతే, దౌర్జన్యం చేయడానికి కాకపోతే, అరాచకం చేయడానికి కాకపోతే 120 కిలోమీటర్లు మీరు రోడ్డు మార్గాన, అది 2 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక వ్యవసాయాన్ని ప్రారంభోత్సవానికి వస్తున్నారని తెలిసి, అక్కడ ఆంక్షలు ఉన్నాయని తెలిసి మీరు విశాఖపట్నం దిగి అక్కడి నుంచి 120 కిలోమీటర్లు శ్రీకాకుళం పోవడానికి ఇది కుట్ర కాకపోతే ఇది నిజంగా సార్ ఒక నాయకుడు చేసే పనేనా? రెండో మాట సార్, ఆయన చెప్తున్నాడు జనం వస్తారట. సార్ జనం వచ్చే వాళ్ళు వేరు, ఎవరు వస్తారు? ఆయనకున్న ఇమ్మీడియట్ నాయకులు కార్యకర్తలు వస్తారు. కానీ మీరేం చేస్తారు? డబ్బు వేలుదండి సార్. విశాఖపట్నంలో ఎన్నోసార్లు నేను చూసా వీడియోల్లో, చాలా మంది లేడీస్ మహిళలు వాళ్ళు డబ్బులు తీసుకుంటూ కనపడ్డాం. అంటే మాకు 200 ఇస్తామని చెప్పారండి, 300 ఇస్తామని చెప్పారండి. సార్ నేను ఓపెన్ గా మాట్లాడితే ఏ పొలిటికల్ పార్టీ కూడా తలలు ఎక్కడ పెట్టుకుంటారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు డబ్బుల విషయం మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడమంటారా? ఏ ఇన్ఛార్జ్ ఎవరు ఎక్కడ ఏం చేస్తారో నేను చెప్పమంటారా? సరే సరే, మీరు కూడా పొలిటికల్ కాదు, మీరు కూడా ఎలక్షన్స్ నడిపారు అంటున్నారు కదా, మీ మనస్సాక్షి గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు డబ్బులు ఇవ్వలేదు ఎవరికి? మీరు వైసీపీ పంచలేదా? అరే అందరు పంచుతారు, నేను అదే కదా అంటున్నా. నేను అందరూ అంటున్నాను సార్, వైసీపీ ఇస్తుంది, టీడీపీ ఇస్తుంది, జనసేన ఇస్తుంది. ఇప్పుడు నేను పొలిటికల్ పార్టీ పెట్టినా ఇది కార్పొరేట్ యుగం. ఈ కార్పొరేట్ యుగంలో డబ్బులు ఇస్తేనే పని జరుగుతాయి, అది మీరు తెలుసుకోండి. మనం ఒకటి తప్పు మన వైపు ఉన్న, ఒకవేళ ఒకరు చూపిస్తున్నప్పుడు 4000 మన వైపు ఉంటాయి. మేము ఇవ్వము, మేము చెయ్యము అనడం కరెక్ట్ కాదండి. రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తాయి. రాబోయే రోజుల్లో కార్పొరేట్ పాలిటిక్స్ నడుస్తాయి. ఒక చొక్కా ఇప్పేసి ఆ రకంగా అతను ఎంత దారుణంగా ప్రవర్తించాడు సార్. ఒక కారు మీద ఎక్కి ఒక వ్యక్తి చొక్కా విప్పి అన్ని వందల వేల మందిలో ఆ రకంగా ప్రవర్తన. నేను ఆన్సర్ ఇస్తా దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఆ వ్యక్తి అలా చేయడానికి కారణం ఎవరు? ఏ ధైర్యంతో చేశాడు ఆ వ్యక్తి? నేను చెప్పనా? ఒకవేళ ఈ వ్యక్తి చేయకుండా ఉండాలంటే, అతనికి భయం క్రియేట్ చేసి ఉండాలంటే, పవన్ కళ్యాణ్ గారు కారు మీద వెళ్ళినప్పుడు ఆయన మీద కేసు పెట్టి ఫైన్ వేసినంటే ఇంకొక వ్యక్తి చేసేవాడు కాదు. ఆ రోజు పోలీసు వాళ్ళు చేయకపోవడం వల్ల ఇంకొక కామన్ సిటిజన్ కి ధైర్యం వచ్చింది. ఎస్, వాళ్ళకే వేయలేదు ఫైన్, నాకేమేస్తారు, నేను కూడా వెళ్దాం. చేశాడు అదే పని. అదే ఒకసారి వాళ్ళకి కేసి ఉంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫైన్ వేస్తారు, మాకు కూడా ఫైన్ వేస్తారు, మేము అలా చేయకూడదు అని తెలిసేది. మీరు నేర్పించారు, ప్రజలు నేర్చుకున్నారు. తప్పేముంది అందులో? ప్రొవోకేషన్ ఎవరు చేశారు? సురేష్ మాట్లాడండి సార్. చెప్పండి సార్. వర్మ గారు, బాలా గారు ప్రతిదానికి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్, ఇంత చదువుకున్న వ్యక్తి, ఒక వ్యక్తి మాట్లాడేంతసేపు కనీసం సహనంతో కూర్చోలేకపోతున్నాడు. అదే నా బాధ. యువత ఉంటానండి. కాకపోతే ఇన్ఫర్మేటివ్ మీరు ఇందాక మాట్లాడారు. విజయ్ ఏంటి బెజవాడ హెచ్చరికలు ఏంటి? బోండా ఉమా గారు వర్సెస్ వైసీపీ మాజీలోని విజయ్. విజయవాడలో మాట్లాడండి విజయ్, వినిపిస్తుందా? ఇప్పుడు సార్ ఇలాగ ఆగండి సార్, బాలా గారు ప్లీజ్. ఓకే సార్, మీరు అడిగిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు తాను నేర్పిన విద్య నీరజాక్షి అనేటట్టుగా ఈ వైసీపీ వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు జరుగుతున్న ఏదైనా ఎక్కడైనా అరాచకాలు జరిగిపోతున్నాయి, మా నాయకుడికి భద్రత ఇవ్వట్లేదు, ఈ మాటలన్నీ వీళ్ళు ఆడకూడదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కేటాయించిన భద్రతను కూడా తగ్గించారు. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది, ఆయనకి నక్సల్స్ టార్గెట్ ఉందని చెప్పి ఆయనకి ఎప్పుడో ఇచ్చారంటే ఆ భద్రతను కూడా తగ్గించాడు. ఆ భద్రతా వలయాలను దాటి ఆంధ్ర పోలీసులు పెట్టి ఆయన ఎట్లా అంటే అలా ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు చేయలేని వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు వైసీపీ కూటమి గవర్నమెంట్ చేస్తుందని ఆలోచన చేస్తే ఎలా అండి? తప్పు కాదండి.
నిజం సార్. అప్పటికే శ్రీధర్ అప్పలరాజు యాక్సిడెంట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? చాలా రోజులు అయింది కదా. ఆ ఒక్క రోజు వాయిదా వేసుకుంటే తప్పేంటి సార్? తెల్లవారితే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అంటే ముందు రోజు ఎంత బాధ్యత ఉన్న వ్యక్తి అండి ఆయనకి అసలు బాధ్యత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు రావచ్చండి. అది మంచి కోలాహలంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నప్పుడు ఆ టైంలో నేను చేయాల్సిన పని ఏంటండి? అది తప్పు కాదా వర్మ గారు? మీరు చెప్పండి. బాలా గారు లాంటి అది వెళ్ళడానికి ఆలోచించాలి. జంజీ అంటున్నారు కాబట్టి మీదే భవిష్యత్ అంతా మీదే, మాది కాదు. మీరు భవిష్యత్తు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు 4 రకాల పుస్తకాలు చదువుకుంటారు. బాలా లాంటి వాళ్ళు వాస్తవాలు మాట్లాడాలి. మనం ఏదో ఎవరి కోసం తరగప్పుకొని వచ్చి మనం ఏదో ముసుగులో ఉండి ఏదో మాట్లాడకూడదు. నేను చాలా సార్లు మీ డిబేట్లు అప్పుడప్పుడు మీ ఇంటెన్షన్ నాకు అర్థమవుతుంది, మీరు ఎవరు ఏంటి అనేది. మీరు అది కరెక్ట్ కాదనేది నా భావన. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు జంజీ. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. బట్ మీరు ఎలా ఉండాలి? మీరు కూడా అలాగే ఉండాలి కదా, వాస్తవాల్లో బతకండి. మీరు అన్నది కరెక్టే. రెస్పాన్సిబిలిటీ గురించి నేను మాట్లాడతా. అంటే రెస్పాన్సిబిలిటీ మాకేనా? రెస్పాన్సిబిలిటీ మీకు వద్దా? 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయినప్పుడు పబ్లిక్ ఏమవసరం అండి? నాకు అర్థం లేదు. ఏది పండగ వాతావరణం చేయడం వల్ల మా ప్రజలకి ఏమన్నా వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. మీరు ఖర్చు పెట్టిన డబ్బుల వల్ల ఉండండి. ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అని చెప్పేసి అని టీవీలో వేయచ్చు, మీడియాలో వేయచ్చు, పేపర్లో వేయచ్చు, సోషల్ మీడియాలో యూజ్ చేయొచ్చు, ప్రతి చోట యూజ్ చేసి పబ్లిసిటీ చేస్తే అయిపోయింది కదా. ఉండండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు రెస్పాన్స్ అంటే మీ పబ్లిసిటీలు చేసుకోవడం కోసము, మీరు డబ్బాలు కొట్టుకోవడం కోసము ఓపెనింగ్ అనే పేర్లు చెప్పేసి ఆగండి దయచేసి. మేము కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మీరు ఇంకా 70 సంవత్సరాల నుంచి కూడా 70 సంవత్సరాల నుంచి కూడా మీకోసము, మీ యొక్క పబ్లిసిటీల కోసము మీరు ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటూ వస్తే, ఆగండి సార్, ఖర్చు పెట్టుకుంటూ వస్తే ఎవరి డబ్బులు సార్? అది మా డబ్బులు. కరెక్టే, ఇది మా యుగం. మా డబ్బులు మీరెవరండి ఖర్చు వృధా చేయడానికి?